చాలామంది పిల్లలు ఆకుకూరలంటే ఇష్టపడరు. అందుకే వాటిని కాస్త నాన్ వెజ్‌తో మిక్స్ చేస్తే ఇంకేం పిల్లలు, పెద్దలు లొట్టలేస్తారు. చపాతీకి, అన్నంలోకి కూడా పాలక్ కీమా కర్రీ చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? తయారీకి ముందు మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వినూత్న వార్తలు, వంటలు చూసేయండి. ముందుగా శుభ్రం చేసిన పాలకూర సన్నగా తరుక్కోండి. అలాగే కీమాని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసి కాస్త అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, కాసిన్ని నీళ్లు పోసి ఉడికించుకోండి. ఆ తర్వాత గిన్నె పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మగ్గే వరకు ఉడికించాలి. తర్వాత చిన్నమెంతి కూర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కీమా వేయండి. రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసి ఇంకాస్త మగ్గనివ్వండి. ఒక టమాటా సన్నగా తరిగి వేయండి. ఆ తర్వాత పాలకూర వేసి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు కాస్త కొబ్బరి, గరం మసాలా పౌడర్ వేసి 2 విజిల్స్ వరకు పెట్టండి. ఇంటిల్లిపాదికి ఇష్టమైన పాలకూర కీమా రెడీ. కాస్త కొత్తిమీర చల్లి వడ్డించండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.